కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉంది? అది మన సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? మంచిగా చాలా బాగుంది. సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు వస్తున్నాయి, ఉచిత కరెంట్ వస్తుంది, రైతు రుణమాఫీ జరిగింది, రైతు బీమా కూడా వచ్చింది నాకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 12,000 చేసింది కదా రైతు బీమా, ఎట్లా ఉన్నది? రైతు కూలీదా? రైతు భరోసా రైతు భరోసా 12,000 చాలా బాగుంది. మీకు ఉచిత కరెంట్ వస్తుందా? ఉచిత కరెంట్ వస్తుంది, ఉచిత గ్యాస్ వస్తుంది, ఉచిత గ్యాస్ కూడా వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ మన రేవంత్ రెడ్డి ఎట్లా ఉన్నాడు మొత్తం ఓవరాల్గా? చాలా బాగుంది, ఇంతకుముందు కంటే ఈసారి బాగుంది, పరిపాలన చాలా బాగుంది కాంగ్రెస్ గవర్నమెంట్. హైదరాబాద్ తీరు ఎలా ఉంది? హైదరాబాద్ తీరు ఎలా ఉంది? హైదరాబాద్ తీరు చాలా బాగుంది. కబ్జాలు ఆక్రమించుకున్న వాళ్ళకు, సామాన్యులకు చాలా మేలు జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రతిరోజు రేవంత్ రెడ్డి తిడుతుంది, ఎట్లా ఉంది? ఇక వాళ్ళు ప్రతిపక్షాలు ఇప్పుడు విమర్శించాయి, మంచి చేస్తే విమర్శించడం కామనే కదా. అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం ఎట్లా? అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం న్యాయమే. పేదవాళ్ళకు అండగా ఉండాలి కదా, కనీసం పోయి పరామర్శించేంత సోయి లేదు అల్లు అర్జున్కి. కేటీఆర్ అరెస్ట్ చేయొచ్చు? అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ప్రతి దాంట్లో ఎలిగేషన్ చేస్తున్నాడు కదా, అల్లు అర్జున్ విషయం కూడా దాన్ని హైలైట్ చేస్తూ ఉన్నాడు. ఒకటే పేదవాళ్ళకి అండగా ఉండాలి, పేదవాళ్ళకి న్యాయం చేయాలి, కనీసం పరామర్శించే సోయి లేదు ప్రతిపక్షాలు పోయి. అంతే, అల్లు అర్జున్కి ఏమైంది? వీళ్ళంతా పోయి అల్లు అర్జున్ పరామర్శిస్తారు. ఆ బాబుని పరామర్శిస్తే మంచిగా ఉండు. మంత్రి గారి పరిపాలన చాలా బాగుంది. ఏదున్నా ఆపద ఉందంటే నేనున్నాను వస్తాడు ముందుకి. పేదవానికి ఏమైనా ఆపద ఉందంటే ముందు వస్తాడు. సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి మంత్రి గారి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సాగు చేసేదానికి రైతు భరోసా వేస్తాను, దాన్ని ఎట్లా చూస్తారు? అంటే గుట్టలకు వాటికి సాగు చేసే భూమికి వేస్తే మంచిగా ఉంటుంది. ఫ్లాట్లకి, వెంచర్లకి, గుట్టలకు వేయకుండా చాలా బాగుంది. ఇంతకుముందు ప్రభుత్వంలో వాటన్నిటికి వేసే ఒకటి రైతు అనేటానికి సరిగ్గా అందకపోయేది. ఈసారి బాగుంది. Subscribe us and press the bell icon for more interesting updates.